మలాకి 3:7 మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. పిల్లలు ఎప్పుడు కూడా చూడండి, వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చూడమని చెప్పామనుకోండి, మీరు అక్కడేదో చిన్న వింత ఏదో జరుగుతుంది, ఒక ఆట ఏదో ఆడుతున్నారు, ఆ పిల్లవాడు చూసి ఆనందించడు. వాడు చూస్తూ అమ్మ వైపు నాన్న వైపు చూస్తాడు. వాళ్ళిద్దరు కూడా చూడాలి వాడి వైపు. అంటే వాడు చూసే ప్రోగ్రామ్ని అమ్మ చూడాలి, నాన్న చూడాలి. ఒకవేళ పేరెంట్స్ బిజీగా ఉంటే వెళ్ళి పిలుస్తాడు. చిన్నపిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ దగ్గర AK-47 అనే గన్ ఉంది. వాళ్ళ దగ్గర ఏం గన్ ఉందండి? పిస్టల్స్ ఏమైనా ఉన్నాయి. అది ఏడ్పు అనే గన్. వాళ్ళకి ఏడవడం ప్రారంభిస్తే అమ్మ ఎక్కడున్నా పరిగెత్తుకుని రావాల్సిందే. 10 గదుల అవతల ఉన్నా వాడు కేక వేయడం స్టార్ట్ చేశాడంటే, కియోమంటూ ఏడవడం ప్రారంభించాడంటే ఆమె చేసే పనులన్నీ అక్కడే పడేసి, అది వంట కావచ్చు, బట్టలు ఉతకడం కావచ్చు, అంట్లు కడగడం కావచ్చు, ఇల్లు చదవడం కావచ్చు, ఒకవేళ ఫైల్ రాస్తుందేమో, టైప్ చేస్తుందేమో, వాని కేకకు అన్నీ విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంటే తల్లిని తన తట్టు తిప్పుకోవడానికి, తండ్రిని తన ఎదుగు రప్పించుకోవడానికి చిన్నవాడు ఒక్క అడుగు కూడా వేయకుండా వాళ్ళ అమ్మని రప్పించుకుంటాడు, వాళ్ళ నాన్న రప్పించుకుంటాడు. తానున్న దగ్గరికే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి అలాంటిది. ఏమిటబ్బా ఆ శక్తి అంటే ఏడ్పు అనే శక్తి. అంటే ఒక ఏడ్పుతో పేరెంట్స్ ఎక్కడో బిజీగా ఉన్న వారిని కూడా తన వైపు మరల్చుకోగలిగాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించి మొరపెట్టగలిగితే, దేవుని మీద ఆధారపడి కన్నీళ్లు కార్చి మొరపెడుతున్నప్పుడు ఆయన ముఖకాంతి మీ మీదకి వస్తుంది. ఆయన మీ తట్టు తిరుగుతాడు. 50వ కీర్తన 15వ వచనంలో, ఆపత్కాలంలో నీవు నా గురించి మొరపెట్టు. ఆపత్కాలంలో మనుషుల దగ్గరికి వెళ్ళినా, స్నేహితుల దగ్గరికి వెళ్ళినా, లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఫలితం రాకపోవచ్చు, కొన్నిసార్లు సహాయం రాకపోవచ్చు. ఎటు నుండి సహాయం రావట్లేదా? నీవు నాకు మొరపెట్టుము, అప్పుడు నేను నిన్ను విడిపిస్తాను. మరి నిన్ను విడిపించాక నువ్వేం చేయాలి? నువ్వు నన్ను మహింపరుస్తావు అంటున్నాడు. సాక్ష్యం ఇవ్వడం. నా ప్రభు చేసిన మేలు ఇదిగోండి చూడండి, ప్రభు నా పట్ల కనికరించాడు, నా రోగాన్ని తొలగించాడు, వైరస్ బారిన పడిన మా కుటుంబాన్ని రక్షించాడు, ఇదిగో శోధనలో పడిన మమ్మలను ఇక మేము లేవలేమేమో అనుకున్నాం, కానీ మమ్మల్ని లేవనెత్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే మొరపెట్టు, ఆపత్కాలంలో ఉంటే మొరపెట్టండి, ఆయన తట్టు తిరగండి, మొరపెట్టి ప్రార్థించండి. ప్రభా, నేను ఇక నుండి నా జీవితంలో ప్రతి క్షణము నా మనస్సు, నా ఆలోచనలు, నా తలంపులు నీ తట్టే ప్రభు అన్నవారు మీ చేతిని పైకెత్తగలరా? ప్రార్థన చేసుకుందాం. మనం ఆయన తట్టు తిరిగిన యెడల ఆయన మన తట్టు తిరుగుతాను వాగ్దానం చేశాడు. ఆయన మాట తప్పని దేవుడు. లెట్స్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ టు గాడ్. ప్రభా, నీ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నాను, నాకు సహాయం దయచేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాం, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ప్రభా? అయ్యా, భూమి ఆకాశంలో సూచించిన నీవే మాకు సహాయము, నీవే మా సర్వము నా తండ్రి. నీ ప్రజలందరినీ దర్శించండి, ప్రతి ఒక్కరిలో నీ ఆత్మను కుమ్మరించు నాయన, పరిశుద్ధాత్మతో నింపండి. నీ ప్రజలు మొరపెట్టి ప్రార్థిస్తుండగా వారి హృదయాల్లో గొప్ప వెలుగును ప్రకాశింపచేయండి, వారి బ్రతుకుల మీద నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి. వారి ఇళ్లలో ఉన్న వ్యాధన, బాధ, శోధన నుండి వారు బయటపడాలి. ప్రతి ఒక్కరు కుటుంబాల్లో ఉన్నటువంటి చీకటి శక్తులు వారిని విడిచిపోవాలి. అయ్యా, నీ తట్టు తిరిగి ప్రార్థిస్తుండగా ప్రాణాపాయంలో ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు, శ్రమంలో ఉన్నవారు, ప్రాణం పోతూ కొట్టుమిట్లాడుతున్నవారు యేసు అని పిలుస్తూ ఉండగా, రక్షక మీ రక్షణ వారికి దయచేయండి. వారి ఊపిరితిత్తులను బాగు చేయండి. వారు లేచి కూర్చొని పనిచేయటకు సహాయం దయచేయండి. వారు సాక్ష్యం ఇచ్చటకు సహాయం చేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.